హలో గాయ్స్! దోస అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఎవ్వరికైనా ఇష్టం ఉంటుంది. అందులోనూ కారం దోస అండి. ఇగ లొట్టలేసుకుంటూ అనుకుంటూ లొట్టలేసుకుంటూ మరి తినేయొచ్చు. అంత రుచిగా ఉంటదనమాట. ఆ కారం దోస చేసుకోవడం పెద్ద కష్టం అనుకుంటున్నారా? చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఈ కారం దోస తినాలంటే మనకెలాంటి చట్నీ కూడా అవసరం లేదు. ఉట్టి కారం దోస తినేయొచ్చు. అంత టేస్ట్‌గా ఉంటుంది. అందుకోసం దోస పిండిని మంచిగా హీట్ అయిపోయిన మన దోస పాన్ మీద వేసుకొని మంచిగా దోస వేసుకోండి. అలా వేసిన దోస మీద మంచిగా కారం ఉంది కదండీ! మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాంగా. ఆ కారాన్ని వేసి దానిపైన కొన్ని వాటర్ వేసి, ఆ కారాన్ని మంచిగా ఇలా స్పూన్‌తోని దోస పైన మొత్తం స్ప్రెడ్ చేయండి. మరి కారం అంటే ఎలా తయారు చేసుకుంటారు అనుకుంటున్నారా? ఏం లేదండి 2, 3 ఆనియన్స్ తీసుకొని అందులో కొంచెం కారం, ఉప్పు, కొంచెం పసుపు వేసి మిక్సీ జార్‌లో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అదే మనకు కారం అయిపోతది. అదే దోస మీద వేసుకునే కారం అన్నమాట. ఈ కారాన్ని దోస మీద మొత్తం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మంచిగా దాని మీద కొంచెం నూనె వేసి దోసని 2 సైడ్‌లు కూడా మంచిగా ఫ్రై అదే దోరగా మంచిగా కాల్చుకోండి. అలా కాల్చడం వల్ల దోస రుచే మారిపోతది. చూస్తున్నారు గదా! అబ్బా! ఎప్పుడు తినాలిరా బాబు అనిపిస్తుందండి మీకు చెప్తుంటే నాకు. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత మంచిగా దోసని వేడి వేడిగా ఉన్నప్పుడే తీసుకొని ప్లేట్‌లో పెట్టుకొని ఇగ లొట్టలేసుకుంటూ మరి తినేయండి. చట్నీ గూడా అవసరం లేదండి. చాలా రుచిగా ఉంటది. మీరు ట్రై చేయండి.